నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా శుభవందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనము. దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము, తన శరణు జొచ్చువారు అందరికీ ఆయన కీడెము అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మడు అర్ధరాత్రులేసి ప్రార్థన చేశాను. వేస్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించాడు. వెంటనే షాడోస్ పెట్టిన చూడండి ఇక్కడ అండ్ మనం ఉదయకాల సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రులేసి ప్రార్థన చేస్తున్నాం, త్యాగం చేస్తున్నాం. ఇంకా బైబిల్ రాస్తున్నాం. దేవుని బైబిల్ అయితే అది పూర్తిగా రాస్తున్నాను. దేవుని కృప వలన బైబిల్ చదువుతున్నాం. మరి ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్న విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు యథార్థవంతుడండి. ఆయన వాక్కు నిర్మలం అన్నమాట. ఆయన శరణు చూసిన వారందరికీ ఆయన కీడమని చెప్పేసి మాట్లాడదన్నమాట. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలోని 28-32 వరకు చూస్తే ఇక్కడ చూడండి, నా దీపం వెలిగించువాడు నా దేవుడైన యెహోవా, చీకటిని వెలుగ్గా చేయను అంటున్నారు అనమాట. నీ సహాయం వలన నేను సైన్యం జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారం దాటుతును అంటున్నారు. ఇంకా దేవుడు మరి యథార్థవంతుడు అనమాట. యెహోవా తప్ప దేవుడేడి అంటున్నారు. ఇంకా మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది అంటున్నారు. నాకు బలం ధరింపు చేయబడు ఆయనే అంటున్నారు కీర్తనకారుడు అనమాట. మనం కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలన్నమాట. నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే అని అంటున్నారు అన్నమాట కీర్తనకారుడు. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు ఇంకా చూస్తే కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం చూస్తే, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు ఆయన రక్షించితివి అంటున్నారు కీర్తనకారుడు. మనం కూడా మన పితరులను కూడా ఆయనే రక్షించారు, ఆయన విశ్వాసం ఉంచారు. అలాగే మనం కూడా వాళ్ళని రక్షించారు, విశ్వాసం ఉంచారు, కాపాడారు. అలాగే మనం కూడా ఆయన విశ్వాసం ఉంచమని అంటున్నారు. నేను కాపాడుతా అన్నారు కీర్తన గ్రంథం ఇంకా 25వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే మరి ఇక్కడ, నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గురించి ఉత్సాహింపనీయకమనండి అని ప్రార్థన చేస్తున్నారండి. మనం కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఆయన మనం నమ్మిక ఉంచి ఉన్నాం కాబట్టి మనం సిగ్గుపడనివ్వరు అనమాట. మన శత్రువులు మనం గురించి ఉత్సాహింపనివ్వరని అంటున్నారు అనమాట. ఇంకా కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 8-10 వచనాలు చూస్తే, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అనమాట. ఆయన ఎల్లప్పుడూ విజయమడేవాడు కాడనమాట. ఆయన నిత్యము కోపించేవాడు కూడా కాదనమాట. మన పాపములను మన బట్టి మనకు ప్రతీకారం చేయలేదనమాట. మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం లేదని దేవుడు ఇక్కడ మరి కీర్తనకారుడు మాట్లాడుతున్నారనమాట. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన బైబిల్ ఎట్లా ఆయన కృప అంత అధికంగా ఉన్నదని ఇంకా మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా దేవుదేశకడము 32వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలని న్యాయములు, ఆయన నిర్దోషి నమ్ముకున్నదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అని చెప్పేసి కూడా దినం మాట్లాడుతున్నారండి. వాగ్దానంలో కూడా మరి దేవుడు మన న్యాయవంతుడని, ఆయన ఆశ్రయించే వారికి మేలు కూడా చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా మరి దేవుడు జెఫన్యా 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నారంటే, అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు అంటున్నారు. ఆయన అక్రమం చేయవాడు కాడనమాట. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరుచుతుంది అనమాట. ఆయనకు రహస్యమైన ఏదీ లేదంటున్నారు. ఆయనను నీతిహీనులు మరి సిగ్గెరుగరు అని అంటున్నారు అనమాట. ఆయనకు రహస్యమైన ఏదీ లేదనమాట. ఆయన న్యాయం తెచ్చేదాడు అనమాట. ఆయన కానీ నీతి లేని వారు సిగ్గెరుగరు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇంకా సామెతల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చూస్తే, భక్తిహీనుల మాటలు, నరహత్య చేయి పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించునని అంటున్నారు అన్నమాట. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చూస్తే, దేవుని మాటలన్నీ పుటమ వేయబడినవై, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కీడెము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి.
ఇంత మంచి గొప్ప వాగ్దానం చేతి దేవుడు మనకు ఆశ్రయం దుర్గమునైనాడు ఆపత్కాలమునైనా నమ్ముకున్న సహాయుడు అనమాట. ఆయన వాక్కు నిర్మలమాట. దేవుని వాక్కు ఆయన చెప్పిందంతా కూడా నెరవేరుతాడు అనమాట. వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు మన దేవుడు అనమాట. మన విశ్వాసంతో మనం ప్రార్థన చేసుకోవాలన్నమాట. నమ్మి అడిగితే తప్పకుండా ఆయన వాగ్దానం చేసినవన్నీ కూడా నెరవేర్చేవాడు మన దేవుడు అనమాట. ఇదేనా వాగ్దానం అందరి జీవితం ఎవరిని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనతుల సరస్వతి మందిర ఘనమైన గల స్థుతిస్తున్నాం తండ్రి. ఎంతమంది ప్రపంచంలో ప్రతి ఒక్కటిని పేరు పేరు నియమం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డకి అవసరాలు తగ్గిన నాకు కోరికలు ఇచ్చండి. బిడ్డల మంచి జరగండి. విద్యాశైలి నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. అదే ప్రశ్న కాదు సాయం తెచ్చండి. అందరూ స్వస్థపడిన వేదలు తక్కువ వదిలించుకోగిన వారు లేకపోతే రక్షణ తెచ్చండి. యువనస్తులు మరి ప్రశ్న మిత్రులు రానే మీరు శ్రేణి మీద సిద్ధపడ్డ చెప్పుని ఎత్తపడకుండా బాగా తెచ్చమని మా ప్రభు పేరు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం గురించి ప్రేర్ చేయమని మనం చేసుకున్నామని ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.